ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమంది ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజే. యాక్చువల్లీ ఈ వాగ్దానం ఎవరు చేశారు? హూ రియలీ బ్లెస్డ్ అబ్రహాం లైక్ దిస్? 12వ అధ్యాయంలో ఎవరు చేశారు? అంతటా యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. ఇక్కడ యెహోవా దూత అంటున్నాడు, నేనే అంటాడు, ఐఎమ్ ద వన్ దట్ విల్ బ్లెస్ యూ. వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, సో వి సింప్లీ సీ, మనం ఏం చూస్తామంటే ఇక్కడ దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యక్షత పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఉంది. ఆయన నేను అద్వితీయుడనగు దేవుణ్ణి అని చెప్తున్నాడు. నేను బహుళత్వము గలవాడిని అని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన ఏకవచనములోనే నేను నా అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయి అన్న విషయం మనం చూస్తే, ఆయన ఎక్కడో కొంచెము మసకమసకగా మనకు అర్థమైనట్లుగా యెహోవా దూతనే యెహోవాగా మాట్లాడతాడు. యెహోవా దూతనే యెహోవా ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. యెహోవా దూతనే యెహోవా మాదిరిగా పలుకుతాడు. ఏంటి అని మనకు తెలుస్తా ఉంది ఇక్కడ. సో అబ్రహాము దేవుడు ఎవరు అన్న విషయం మనకు అర్థమైంది. లెట్స్ గో టు అబ్రహాం అండ్ ఐజాక్. ఇసాకు కూడా ఇక్కడ వచ్చేసాడు కదా. అబ్రహాము ఇసాకులు కలిసి వెళ్ళారు కదా. ఎక్కడికి? ద మౌంట్ ఆఫ్ మొరియా. ఇప్పుడు యాకోబు గురించి చూద్దాం. యాకోబు, ఇదే ఆది కాండము, ఉత్పత్తిక కితాబ్, ఇదే ఆది కాండము 48వ అధ్యాయం. 48వ అధ్యాయం. ఇప్పుడు యాకోబు చనిపోబోతున్నాడు. హీఈస్ అబౌట్ టు డై. హీఈస్ వెరీ వెరీ ఓల్డ్. చనిపోయే పరిస్థితి, చాలా వృద్ధుడైపోయాడు. చాలా వృద్ధుడైపోయినటువంటి ఈ యాకోబు తన కుమారులను పిలిచి తన కుమారులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు యోసేపును దీవించి, తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి ఆయన్ను దీవించి చెప్తున్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. హీఈస్ నౌ డిఫైనింగ్ హూ ఇస్ దిస్ గాడ్. ఎవరు ఈ దేవుడు అంటే, ఆయన అగైన్ హీఈస్ గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ. నా పితరుల దేవుడైనటువంటి అబ్రహాము ఇస్సాకుల దేవుడైనటువంటి ఎవరి ఎదుటైతే అబ్రహాము ఇస్సాకులు నడుస్తూ ఉన్నారో, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో, ద వన్ దట్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ టు మీ. అక్కడ ఒక్క నిమిషం ఆగి లెట్స్ కమ్ బ్యాక్ టు ఆది కాండము 31వ అధ్యాయము. ఆది కాండం 31వ అధ్యాయం, ఉత్పత్తిక కితాబ్ 31వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 11, 11వ వచనం. ఎవరు ఆయనను పోషించారు? ఎవరు ఆయనను కాపాడుతూ వచ్చారు? ఎవరు ఆయనను సంరక్షిస్తూ వచ్చారు? 11వ వచనం, స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలుస్తా ఉన్నాడు. స్వప్నములో ఈ దేవుని దూత యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు మచ్చలైనను గలవి. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్, ఐ యామ్ ద లార్డ్ వేర్ యూ పుట్ ది ఆయిల్. ఐ యామ్ ది గాడ్ ఆఫ్ బెతేల్. నేనే బేతేలు దేవుణ్ణి, ఎక్కడైతే నువ్వు నూనె పోసావో. అండ్ జేకబ్ అండర్స్టాండ్స్ ఇట్. యాకోబు దాన్ని అర్థం చేసుకుంటాడు. జేకబ్ గెట్స్ ద రెవల్యూషన్. ఓ, దిస్ ఈస్ ద గాడ్ దట్ హస్ బీన్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు మీ. ఈయనే అన్నమాట యెహోవా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మళ్ళా కమ్ బ్యాక్ టు 48 వర్స్ 15, 48 వర్స్ 16. అనగా 16వ వచనం, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. నా మనకున్న మబ్బులు మెల్లిమెల్లిగా విడిపోతున్నాయి కదా. జేకబ్ పుట్స్ ద నెయిల్ ఆన్ ద కఫిన్. ఆ ఆఖరి చీల కొట్టేస్తాడు. ఏమని? ఎవరయ్యా నన్ను ఆశీర్వదించింది? ఎవరి ముందైతే నా తండ్రులు అబ్రహాము ఇస్సాకు నడిచారో
ఆ దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదించాలి. ఎవరనుకుంటున్నావు ఆ దేవుడు? ఎవడైతే నన్ను సమస్త కీడుల నుంచి కాపాడాడో ఆ దేవుడు. ఎవరు ఆ దేవుడు తెలుసా? నేను బేతేలు దగ్గరికి వెళ్ళి నూనె పోసాను, ఆ దేవుడు. ఎవరు ఆ దేవుడు తెలుసా? సమస్త కీడుల నుండి నన్ను కాపాడిన దూత. ఈ పిల్లలను ఆశీర్వదించాలి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి యెహోవా దూత. Now we see that our God has been revealing himself in different forms and different times, in different ways. మోషే దగ్గరికి మళ్ళీ వెళదాం. ఏమయ్యా మోషే, ఇంకా ఏమైనా కనిపించాడా నీకు? ఇంకా ఏ విధంగా కనిపించాడా అంటే, దెన్ మోషే చెప్తాడు, పగటిలో అగ్నిస్తంభముగాను, క్షమించండి, పగటిలో మేఘస్తంభముగాను, రాత్రి యందు అగ్నిస్తంభముగాను మమ్మల్ని ఎవడు విడిపించాడు. He is the one that was directing us as a pillar of cloud in the morning and as pillar of what? Fire in the night. పగటిలో మేఘస్తంభముగాను, రాత్రి యందు అగ్నిస్తంభముగాను మాకు దాహమైంది. We were thirsty and the rock that gave us water was none other than the revelation of God himself. మేము దాహం కొలిగితే మాకు ఎక్కడి నుంచి ఇచ్చాడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆ బండ మేము కనాను దేశానికి ప్రవేశించేంత వరకు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చింది. ద హెసెక్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉపస్థితి, దేవుని యొక్క సన్నిధిగా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ప్రత్యక్షతలు చూడండి. లుక్ ఎట్ ది రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ కాల్డ్ క్రిస్టోఫనీ, దిస్ ఇస్ కాల్డ్ థియోఫనీ. దేవుని యొక్క ప్రత్యక్షత ఎన్ని రకాలుగా ఆయన తన ప్రజలకు చూపిస్తూనే వస్తున్నాడు. లెట్స్ కమ్ బ్యాక్ టు ఐజాయా 48. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఇస్. నౌ యు లుక్ ఎట్ ఇట్. ఐజాయా 48. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. డూ యు అండర్స్టాండ్ నౌ దట్ హీ నెవర్ స్పోక్ టు us ఇన్ సీక్రెట్. ఆయన రహస్యంగా ఏం మాట్లాడలేదు. హీ షోడ్ హిమ్సెల్ఫ్ as what? The angel of the Lord. He showed himself as the rock that gave us the water. He showed himself as the fire. He showed himself as the cloud. He showed himself as what not. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం, జలమిచ్చే రాయి కదా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ అనే మేఘము, ది షకైనా గ్లోరీ ఆఫ్ గాడ్. వాట్ నాట్, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దూతగా ఆయన తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి తెలుసా? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఏది పుట్టిన కాలం మొదలుకొని? ఆది అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను. బిఫోర్ ద టైమ్ వాజ్, ఐఎమ్ దేర్. యు అండర్స్టాండ్ నౌ? సమయము అన్నది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను అక్కడ. ఈవెన్ బిఫోర్ యు నో ద టైమ్, ఇఫ్ యు గో బ్యాక్, ఏది ఎప్పుడు పుట్టింది అని ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఆఖరిగా ఎక్కడికి వస్తావో, ఫలానా రోజు అని, దానికంటే ముందు నుంచి నేను అక్కడ ఉన్నాను. Now come back to the character of God, the nature of God. Our God is beyond the time, the space and matter. మన ప్రభువు సమయానికి, పదార్థానికి, ప్రదేశానికి అతీతుడై ఉన్నాడు. He don't need a time to say that I was and I will be like this and I am like this today. నేను ఈరోజు ఇలా ఉన్నాను, నిన్న అలా ఉండేవాడిని, రేపు అలా ఉంటాను అని చెప్పాల్సిన అవసరత మన ప్రభువుకు లేదు. ఆయన ఏమంటాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. I am that I am. మళ్ళీ నిర్గమకాండము 3వ అధ్యాయం. వాట్ డస్ హీ సే? ఆయన అడుగుతాడు, అయ్యా నేను ఏం చెప్పాలి? వాట్ షుడ్ ఐ సే టు ద పీపుల్ దట్ యు ఆర్ సెండింగ్ మీ టు? నువ్వు పంపిస్తున్నావు, బాగానే ఉంది, వాళ్ళు నన్ను అడుగుతారు ఎవరు ఆయన అని, నేనేం చెప్పాలి? వాట్ డస్ హీ సే? నేను ఉన్నవాడను, అనువాడనే ఉన్నాను. I am that I am. I don't need a time to tell you where I was and how I was. I don't need a matter to tell you how I was and what I am. I don't need a name to tell you who called me when there was no one. ఎవరు లేనప్పుడు నన్ను ఎవరు పిలిచారయ్యా?
నాకేమైనా పేరు పెట్టుకోవటానికి? డూ యూ థింక్ సంబడి వాజ్ ప్రవీణ్ ఉన్నాడా? ఓ దేవా ఇలా రాని పిలవటానికి? థింక్ అబౌట్ ఇట్. హూ కాల్డ్ గాడ్ వెన్ నోబడి వాజ్ దేర్? సృష్టి లేనప్పుడు దేవుణ్ణి పిలవటానికి ఎవరున్నారు? ఆయనకు పేరు అవసరమా? ఆయనకు పేరు అవసరమా? ఆయనకు కాదు పేరు, మనకు అవసరం ఆయన ఎవరు తెలుసుకోవాలని. అది మనకున్న సమస్య. అందుకనే ప్రభు అంటాడు, నేను ఉన్నవాణ్ణి, ఐ యామ్ దట్ ఐ యామ్. రైట్ నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, 2వ అధ్యాయం 1వ వచనం. చక్కటి మాట, నేను ముగిస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి, నేను మిమ్మును, యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి. ఎవరు నిబంధన చేశారు? యెహోవా దూత చేశాడా? యెహోవా చేశాడా? యెహోవా దేవుడు నిబంధన చేస్తే యెహోవా దూత ఏమంటున్నాడు? నిబంధన చేసింది నేనే అంటున్నాడు. యెహోవా దేవుడు అంటున్నాడు, నా నీతిగల దక్షిణ హస్తము చేత మిమ్మల్ని రక్షించాను. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని రక్షించాను. యెహోవా అంటాడు, నేనే మిమ్మల్ని విమోచించి తిని ఫరో మనసును కఠినపరిచి మరి మిమ్మల్ని విమోచించాను. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని విమోచించుకొని తీసుకుని వచ్చాను. యెహోవా అంటాడు, నేను రెక్కల మీద మిమ్మల్ని ఒక పక్షిరాజు మోసినట్లుగా మోసుకొని తీసుకొని వచ్చానే, మర్చిపోయారా అంటాడు. యెహోవా దూత అంటాడు, నేనే మిమ్మల్ని రక్షించాను, నేనే మిమ్మల్ని మోసుకొచ్చాను. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దీని అర్థం? ఇప్పుడు నౌ కమ్ టు జకరియా గ్రంథము 2వ అధ్యాయం. జకరియా చాప్టర్ 2. జకరియా గ్రంథము 2వ అధ్యాయం. చక్కటి మాట, వండర్ఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ ప్యాసేజ్ ఆఫ్ గాడ్. మనల్ని విమోచించడానికి, ఇశ్రాయేలును విడిపించుకోవటానికి దేవుడు చూపించినటువంటి దేవుని వాక్యంలోని చక్కటి మాట. ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్సిల్ ఆర్ ఎ పెన్, ప్లీజ్ అండర్లైన్ దీస్ ప్యాసేజెస్ ఫ్రమ్ బైబిల్. 5వ వచనం నుంచి చదవాలమ్మా 13వ వచనం వరకు. నేను దాని చుట్టూ, కెన్ ఎ ప్రాఫిట్ బీ ది ఫెన్స్ ఆఫ్ ఫైర్? ఒక ప్రవక్త అగ్ని ప్రాకారంగా ఉండగలుగుతాడా? ఒకవేళ జకరియా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే ఇశ్రాయేలు దేశం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఒక ప్రవక్త ఉండగలడా? ఉండలేడు, ఆయన మానవుడు కాబట్టి. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే. సో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, పదో వచనం చదవమ్మా డైరెక్ట్గా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేయుదును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. యెహోవా ఏమంటున్నాడు అంటే, నేను వస్తాను, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఇది యెహోవాగా నేను చెప్తున్నాను, ఇది నా మాట. ఓకే, చదవండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాకు హత్తుకొని. వెయిట్, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? హూ ఇస్ స్పీకింగ్ హియర్? యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? యెహోవాను హత్తుకొని. ఇదేంటి? మాట్లాడే యెహోవా ఏమంటున్నాడు అంటే, నేను మీ మధ్యకు వచ్చి ఉంటాను. Jehovah who is speaking is saying, I will come amidst of you. You will embrace Jehovah and you will become my people. నేను మాట్లాడే యెహోవాను మీ మధ్యకు వస్తాను, మీరు యెహోవాను హత్తుకుంటారు. యెహోవాను హత్తుకోవడం కారణంగా మీరు నా ప్రజలు అవుతారు, నాకు జనులు అవుతారు. ఓకే, చదవండి ఇంకా ముందు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని. Jehovah that is speaking, the Lord that's speaking is saying that then you will know that the Lord has sent me. Wow, what is this? Are we seeing a Jehovah that
దట్ వాజ్ సెంట్ బై యెహోవా. యెహోవా చేత పంపబడిన యెహోవాను మీరు చూస్తున్నారా? దట్స్ వాట్ ద వర్డ్ ఇస్ సేయింగ్. కెన్ యూ కంటిన్యూ? చదవమ్మా. సకల జనుల ధ్యాన్ से सुनिएगा यहाँ पर 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధి మౌనులై ఉండుడి. వచ్చేది ఎవరు? పంపింది ఎవరు? వచ్చేది ఎవరు? పంపింది ఎవరు? వాయిసెస్ అంత సౌండ్గా లేవు. లెట్స్ గో బ్యాక్ టు 48. కాన్ఫిడెన్స్ లేదు కదా. లెట్స్ గో బ్యాక్ టు 48 ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం 48కి వెళ్దాం. పంపించింది యెహోవాయే, వచ్చింది యెహోవాయే, ఏంటబ్బా ఇది అన్న కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా. లెట్స్ సీ 48, 48వ వచనం, ఐజాయా చాప్టర్ 40. దిస్ ఈజ్ నెయిల్ ఆన్ ది కాఫిన్. ఇది చదివితే ఇక మీకు డౌట్ ఉండడానికి వీల్లేదు. చదవండి 16వ వచనం నుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? భూమికి పునాదులు వేసిన ఆయన. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? సమయము అన్నది లేక ముందు నుంచి ఉన్నవాడు. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? నేనే మొదటి వాణ్ణి, నేనే కడపటి వాణ్ణి అని చెప్పేవాడు 12వ వచనంలో. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? 13వ వచనంలో, నా హస్తము భూమికి పునాది వేసింది. మాట్లాడుతున్నది ఎవరు ఇక్కడ? నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. నేను వాటిని పిలువగా ఒకటి కూడా తప్పకుండా అన్ని వచ్చి నిలబడతాయి. అంటే నేను సృష్టికర్తను అని చెప్తున్నాడు. ఐఎమ్ ద వన్ దట్ క్రియేటెడ్. అండ్ ఇన్ 16th verse he says, now you will know that God Jehovah and his spirit has sent me. ఇప్పుడు మీకు తెలుసు. ఏమని తెలుసు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పంపించే యెహోవా ఒకరు, వచ్చిన యెహోవా ఒకరు. దిస్ ఇస్ వాట్ వి కాల్ యాజ్ ద ప్లూరాలిటీ ఇన్ గాడ్ హెడ్. దేవుని యందు ఉన్నటువంటి బహుళత్వము అని దీన్నే పిలుస్తాం. We will extrapolate more on this after the lunch. But in this session, ఇప్పుడు జరగబోయే సెషన్లో we will see who this person that said, నేను పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాను అని పలికింది ఎవరు అన్నది ఈ సెషన్లో మనం చూద్దాం. నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడలేదు అని చెప్పింది ఎవరు ఈ సెషన్లో చూద్దాం. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నది ఎవరు ఈ సెషన్లో చూద్దాం. జకర్యాలో యెహోవా తన సింహాసనమును విడిచి ఇశ్రాయేలీయుల మధ్యకు వస్తున్నాడు. ఎవరు యెహోవా? ఈ మాటను చూద్దాం. చూసిన తర్వాత ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సబ్జెక్టు ఇప్పుడు మొదలైంది. మధ్యలో మీరు భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళారనుకోండి, యూ విల్ గో విత్ రాంగ్ డాక్ట్రిన్. మీరు ఇక్కడ ఆగి, ఇఫ్ యూ స్టాప్ హియర్ అండ్ గో, యూ విల్ మిస్అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. యూ విల్ కమ్ టు అ కంక్లూజన్ దట్ వీ హ్యావ్ మోర్ దాన్ వన్ గాడ్. మనకు ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అన్న ఆలోచనలో మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే, వీ డోంట్ బిలీవ్ దాట్. మనం దాన్ని నమ్మము. వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మనం నమ్మేది ఒక దేవుడినే. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వీ విల్ సీ ఇట్ ఆఫ్టర్ ద లంచ్. ఓకే, నౌ ఐ విల్ గివ్ యూ బ్రేక్ ఫర్ 5 minutes. 5 minutes, stretch a little bit, go out, if you have tea, you have tea. Otherwise, you go to bathroom, come back, and then we will continue into our session. Thank you very much. May God bless you. Aigar. ఒక 10 నిమిషాలు మీరు మీ పనులు చూసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు. సో ఒక 5 to 10 minutes మళ్ళీ మనం ఇక్కడ మీట్ అవుదాం. ఎవరు వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టు లేరు.
ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. కంటిన్యూ చేసేద్దామా? లంచ్ వరకు ఈ మధ్యన బ్రేక్ ఇద్దాం. ఆ బ్రేక్లో మీకు టీ ఇవ్వబడుతుంది. ఇప్పుడు కాదు. పాట పాడుతున్నా. మనోళ్ళు చేస్తారు. ఇక్కడే వస్తారు. ఇక్కడికే వస్తుంది.